హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సీజన్ 9లో టాప్ 2 కంటెస్టెంట్స్ మధ్య ఎందుకని రైవల్రీ లేదో కొంచెం మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే టాప్ 2 కంటెస్టెంట్స్ మధ్య అసలు రైవల్రీయే లేని సీజన్ ఏదైనా ఉంది అంటే సీజన్ 9 అనమాట. అసలు ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఎక్స్పెక్ట్ చేశారనమాట. ముఖ్యంగా టాప్ 2 కంటెస్టెంట్స్ మధ్య ఫ్యాన్స్ అందరూ గూడా ప్రతిసారి ఒక రైవల్రీ అయితే ఎక్స్‌పెక్ట్ జేస్తారనమాట. బట్ అది ఈ సీజన్‌లోనే జరగలేదు. సో, ఇదొక డిఫరెంట్ సీజన్. వాహ్! వాట్ ఏ సీజన్ అనే జెప్పాలి. అండ్ తనూజ అండ్ కళ్యాణ్ టాప్ 2లో ఉన్నారు. సో, వాళ్ళిద్దరి మధ్య అసలు రైవల్రీయే లేదు. వాళ్ళిద్దరూ అసలు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే తనూజని అడిగితే కళ్యాణ్‌కి కప్పిచ్చేస్తానంటది. కళ్యాణ్‌ని అడిగితే తనూజకి కప్పిచ్చేస్తానంటాడు. సో, అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో, వాళ్ళ ఫ్రెండ్‌షిప్ జూసి అందరూ గులామైపోతున్నారనే జెప్పాలి నిజంగా. సో, ఇది అసలు వాట్ ఏ వండర్! ఎయిత్ వండర్ అనే జెప్పాలి. సామాన్యమైన విషయం అయితే గాదనమాట. ఎందుకంటే మీరు తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మొత్తం జూసుకోండి. అన్ని సీజన్స్ జూసుకోండి. ముందుగా సీజన్ 3 నుంచి మాట్లాడుకుందాం. ఎందుకంటే సీజన్ 2 అదంతా వన్ సైడెడ్ అయిపోయింది. అండ్ సీజన్ 1 వచ్చేసి అదొక డిఫరెంట్ సీజన్. అందులో కూడా పెద్దగా రైవలరీ లేదు. బట్ సీజన్ 3 నుంచి తీసుకుంటే 'శ్రీముఖి వర్సెస్ రాహుల్' చాలా గట్టిగా నడిచింది. సీజన్ 4 'అభిజిత్ వర్సెస్ అఖిల్' అది వేరే లెవెల్ అనమాట. సో, అది నెక్స్ట్ లెవెల్ రైవలరీ అనే జెప్పాలి. సీజన్ 5 సన్నీ వర్సెస్ షణ్ముఖ్. సో, ఇది గూడా చాలా గట్టిగా నడిచింది. సీజన్ 6 అందులో రైవలరీ నడవలేదు. సో, వాళ్ళిద్దరు గూడా కొంచెం ఫ్రెండ్సే. అందుకనే ఆ సీజన్ ఫ్లాప్ అయింది. సో, దట్స్ ఓకే. ఇక సీజన్ 7 అబ్బా! ఇదబ్బా! ది బిగ్గెస్ట్ రైవలరీ అంటే ఇదే. పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్‌దీప్. ఇది మాత్రం వేరే లెవెల్ నడిచింది. సీజన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అలా నడుస్తూనే ఉంది. అండ్ బయటికొచ్చాక గూడా అలా కొనసాగిందనమాట. సో, ఇది ది బిగ్గెస్ట్ రైవలరీ ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ అనే జెప్పాలి. అండ్ దీనికి మించిన రైవలరీ ఇక రాకపోవచ్చు అనే విధంగా జరిగిందనమాట. అండ్ సీజన్ 8 నిఖిల్ వర్సెస్ గౌతమ్. సో, ఇది గూడా చాలా గట్టిగానే జరిగింది. సో, టాప్ 2 మధ్య చాలా గట్టి రైవలరీస్ నడిచాయి. అండ్ ఆ సీజన్‌లు అన్నీ గూడా చాలా పెద్ద హిట్‌లయినియి అనమాట. సో, ఇది నిజంగా షాకింగ్ అనే జెప్పాలి. ఒక అద్భుతం. ఇది ఒక అద్భుతం అనే జెప్పాలి. అసలు టాప్ 2 కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్ అవ్వటం ఏంటి? ఒకళ్ళ కోసం ఒకళ్ళు హెల్ప్ జేసుకోవటం ఏంటి? అండ్ సో, జెన్యూన్‌గా జెప్పాలంటే వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ అయితే బావుందబ్బా! సో, అదైతే చూడటానికి బావుంది. బట్ వాళ్ళ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో నాకైతే నిజంగా అది అదొక మాటలతో చెప్పలేరనమాట వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం. ఎందుకంటే చాలామంది కోరుకున్నారు. 'తనూజ వర్సెస్ కళ్యాణ్' జరగాలని బయట నేను చూసా గదా! సో, ఒక రేంజ్‌లో కోరుకున్నారు. బట్ వాళ్ళిద్దరూ మాత్రం అసలు ఫ్రెండ్స్ అయిపోయి ఫ్యాన్స్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే జేబులో చేతులు పట్టుకొని పక్కకెళ్ళిపోయే విధంగా అయిపోయిందనమాట. సో, బట్ వీళ్ళందరూ కలిసిపోయారు. తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ కలిసిపోయి, మా ఈ ఇద్దరి కంటెస్టెంట్స్‌లో ఎవరు గెలిచినా మాకు ఓకే అనే స్టేజ్‌కొచ్చేసారనమాట. సో, యాస్ ఎ కళ్యాణ్ ఫ్యాన్‌గా నాకు గూడా వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఓకే. సో, ఈ సీజన్‌లో ఎవరు గెలిచినా ఓకే అబ్బా! నాకు ఈ సీజన్‌లో అందరూ నచ్చారు. బట్ ఈ సీజన్‌లో రైవలరీ లేకపోవటమే మైనస్ అనే జెప్పాలి. లేకపోతే సీజన్ ఇంకో లెవెల్‌లో ఉండేది. సో, చదరంగం కాదు రణరంగం అని అన్నారు. ఆ రణరంగం అయితే ఈ సీజన్‌లో కనపడలేదనే జెప్పాలి. సో, అందుకే ఈ సీజన్ 9లో రైవలరీ లేదు. సో, ఇక మీద కూడా ఇంకా ఉండకపోవచ్చు. సో, అంతే.